ఈ రోజు మనము కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే బయలుదేరామండి. ఇదైతే వైజాగ్‌లోని పూర్ణ మార్కెట్ దగ్గర అయితే ఉందన్నమాట. ఇంతకు ముందు నేను ఒక 3 టైమ్స్ వెళ్ళాను. ఇంకా మా చెల్లి ఉంది కదా! మా చెల్లి కూడా ఎప్పుడు చూడలేదంట. ఇంకా ఎలాగో వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాను కదా! సో, అమ్మవారిని కూడా ఒకసారి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ వీక్‌లో విజయనగరం వెళ్తున్నానన్నమాట. రిటర్న్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేసి ఇంకా అన్ని సామాన్లు సర్దేసుకోవడమే వైజాగ్ నుంచి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము వెళ్ళింది సాటర్డే. ప్రతి సాటర్డే కూడా ఇక్కడ తులసి పూజ అయితే అవుతుందంట. అందుకని చెప్పి ఆ రోజు దర్శనాలకి 11:00 నుంచి ఎంట్రీ అనేది ఆపేస్తారండి భక్తులకి. సో అందుకని చెప్పి 11:00 కన్నా ముందే అక్కడ లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి. సో ఎలాగో లక్కీలోని 2 శారీస్ తీసాను కదండి. అందులో ఒక చీర అయితే ఈ అమ్మవారికి చూపిద్దామని అయితే తెచ్చానమాట. అక్కడ చాలా మంది ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుంటున్నారండి. సో అందుకని చెప్పి మీలో కొంతమంది అయినా చూసుకొని మొక్కుకుంటారు చాలా దూరం నుంచి ఉండాలని చెప్పి అయితే మీకోసమే వీడియో అయితే తీసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు సాటర్డే కదా, ప్రతి సాటర్డే కూడా తులసి పూజ అయితే అవుతుందంట. సో అందుకని చెప్పి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎప్పటిలాగే నేను ఇంతకుముందు 2 టైమ్స్ అయితే వచ్చాను, ఇలానే ఉంది. ఇప్పుడైతే మనం ఇక్కడ కనకమహాలక్ష్మి గుడికి వచ్చాం కదా, బెల్లం వినాయకుడి గుడికి అయితే వెళ్తాము పదండి. ఇంకా ఇక్కడ తీర్థం తీసుకొని ప్రసాదం కూడా తీసుకొని అయితే బయలుదేరిపోయామండి బెల్లం వినాయకుడి గుడికి. ఇక్కడికి రావడం అయితే నేను ఫస్ట్ టైం అండి. గూగుల్ మ్యాప్స్ లో చూసుకొని వచ్చేసాం కదా. ఇంక వచ్చిన తర్వాత అక్కడ అడిగాను అనమాట ఎలా దర్శనం చేసుకుంటారు ఏంటి అనేది. ఫస్ట్ మనం మొక్కుకొని మనం మొక్కు తీరిన తర్వాత బెల్లం సమర్పిస్తామని అయితే దేవుడికి మొక్కుకోవాలంట. అది ఖచ్చితంగా తీరుతుందని అయితే ఇక్కడ నమ్ముతున్నారు అందరూ కూడా. వినాయకుడి గుడిలో కూడా మా పేరు నచ్చిన అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయామండి. చాలా వేడిగా ఉంది కదా, ఎక్కడికక్కడ బటర్ మిల్క్ తాగుతూనే ఉన్నామన్నమాట.